అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ ఛానల్లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 గురించి తెలుసుకుందాము. ఈ చట్టం స్త్రీల గురించి తీసుకొచ్చిందండి. స్త్రీలంటే ఎస్పెషల్లీ ఫర్ గర్భిణీ స్త్రీల గురించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మరి దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఆగస్టు 17, 2023 కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి మెటర్నిటీ ఈ బెనిఫిట్ గురించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అలానే ముందుగా మనం ఏంటంటే ఈ ప్రసూతి ప్రయోజనం చట్టం ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత కేసు గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇది 1961 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి అమెండ్మెంట్ అనమాట. అంటే అప్పుడు సవరణ జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2016లో రాజ్యసభలో ఆమోదం పొందడం జరిగింది. అలాగే 2017లో లోక్సభలో ఆమోదం పొందడం జరిగింది. ఈ చట్టం ప్రసూతి సమయంలో మహిళల ఉపాధిని పరిరక్షిస్తుంది మరియు ప్రసూతి ప్రయోజనాలను పొందుతుంది. మెటర్నిటీ బెనిఫిట్ అనేది తన బిడ్డను చూసుకోవటానికి పని నుండి పూర్తిగా చెల్లించకుండా ఉండటము, అలానే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్న అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది. శ్రామిక మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ప్రసూతి ప్రయోజనాల బిల్లు 2016 పార్లమెంటు ఆమోదించడం జరిగింది. అడాప్షన్ అంటే దత్తత మరియు కమిషన్ తల్లులకు ప్రసూతి సెలవులు 12 వారాలుగా ఉంది. ఈ ప్రసూతి ప్రయోజనాలకి అర్హత ఏంటంటే, ఒక మహిళ తప్పనిసరిగా గత 12 నెలల్లో కనీసం 80 రోజుల పాటు ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉండాలి. సెలవు సమయంలో చెల్లింపు అసలు లేనప్పుడు సగటు రోజువారీ వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం కేసులోకి వెళ్దామండి. కాంట్రాక్టు ఉద్యోగ కాల వ్యవధిని మించిపోయినప్పటికీ మెటర్నిటీ బెనిఫిట్స్ తప్పనిసరిగా మంజూరు చేయబడాలని కవిత యాదవ్ వర్సెస్ శశి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేసులో త్రిసభ్య ధర్మాసనంకు ఉన్న జస్టిసెస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ జస్టిస్ యశ్విన్ బట్టి వారు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగ కాలాన్ని బెనిఫిట్ పీరియడ్ ఓవర్షూట్ చేసినప్పటికీ మెటర్నిటీ బెనిఫిట్లను మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గురువారం అనగా ఆగస్టు 17, 2023 పేర్కొనడం జరిగింది. మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రసూతి ప్రయోజనాలు ఒప్పంద ఉద్యోగ కాలానికి మించి ప్రయోగించవచ్చని మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 5 అలానే సెక్షన్ 8 ప్రకారము అందుబాటులో ఉండే మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రసూతి ప్రయోజనాలను చెల్లించాలని మరియు 3 నెలల్లో చెల్లించాలని కోర్టు యాజమాన్యాన్ని ఆదేశించడం జరిగింది. ఈ కేసు ఏంటంటే కవిత యాదవ్ వర్సెస్ శశి SECY మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేసులో చెప్పడం జరిగింది. మరి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సెక్షన్ 5 ఏం చెప్తుందంటే రైట్ టు పేమెంట్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ గురించి చెప్పడం జరిగింది. సెక్షన్ 8 పేమెంట్ ఆఫ్ మెడికల్ బోనస్ గురించి చెప్పడం జరిగింది. మరి మీ యాజమాన్యంలో కూడా ఎవరైనా కూడా స్త్రీలు
మరి మెటర్నిటీ పర్పస్ కోసం కానీ ఎవరైనా కూడా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ జాయినింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మరి వాళ్ళ జీవితంలో కూడా ఇప్పుడు దీనిలో కూడా ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు. యాజమాన్యం మరి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది చెల్లించమని ఎవరైనా ధిక్కరిస్తే మరి జడ్జిమెంట్ కాపీ ఎలాగ ఉంటుంది నా డిస్క్రిప్షన్లో, అది మీరు చూసి మీరు ఫాలో అవ్వచ్చు. మీ యాజమాన్యానికి వెళ్ళి అడగవచ్చు. మీ డైరెక్ట్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అడగవచ్చు, లేకపోతే మీ కంపెనీ యాజమాన్యాన్ని అడగవచ్చు. అప్పటికి ధిక్కరిస్తే మీరు మరి ఉపేక్షించకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కి మీ మెటర్నిటీ ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఇలాంటి వీడియోస్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. మరి మీరు చేయాల్సిందల్లా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి స్ప్రెడ్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తూ ఉన్నాను. మరి సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి అందరికీ. జై హింద్.